brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విజయవాడ సబ్ జైలుకు వెళ్లి వంశీతోటి ములాఖత్ అయ్యారు ఆయన భార్య పంకజశ్రీ. కేసును ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని ఆమె విమర్శిస్తూ ఉన్నారు. వంశీ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ 20,000 కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు. అది ఎంతవరకు నమ్మశక్యం అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 20,000 కోసం ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు. ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 అవర్స్ ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట. ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు. ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి 22 అవర్స్ ఆయన్ని లాక్డ్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక 60 కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజు లేకపోతే పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్. సో అది ఇంత ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం? ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా, మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు, ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా, మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా? జిల్లా కారాగారం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఇవాళ కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ రాయదుర్గం ఆయన నివాసంలో అని చెప్తున్నారు. పోలీసులకు ఎలాంటి డాక్యుమెంట్స్ అందాయట? నెంబర్ 1. నెంబర్ 2, ఆఫ్ ద కెమెరా ఇంకా ఏమైనా వంశీ భార్య మాట్లాడారా? ఒక అంతర్జాతీయ క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు కదా ఆమె. ఖచ్చితంగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 10వ తేదీ ఇక్కడ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సత్యవర్ధన్ని వంశీ అనుచరులు నేరుగా హైదరాబాద్ తీసుకెళ్లి ఆయన నివాసంలో వల్లభనేని వంశీతో కలిపించారు. అక్కడ వంశీతో పాటు మరికొంతమంది కలిసి సత్యవర్ధన్ని బెదిరించారని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కూడా ఇందులో కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఆ సీసీటీవీని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ అలాగే దాన్ని ఫ్యాబ్రికేట్ చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలాగే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఈ కేసులో కీలకంగా మారనుందని చెప్పాలి. ఎందుకంటే వల్లభనేని వంశీతో పాటు అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు అనుచరులకు కానీ ఫోన్ చేసినటువంటి డేటా కానీ లొకేషన్కి సంబంధించి కానీ కీలకమైనటువంటి ఆధారాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించి ప్రతిదాన్ని పోలీసులు వదిలిపెట్టకుండా విచారణ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటితో పాటు కేసుకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఫ్యాబ్రికేట్ చేస్తూ బలవంతంగా సంతకాలు తీసుకున్నారని అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ కేసులకు సంబంధించినటువంటి మిగతా ఎవిడెన్స్కి సంబంధించి కూడా తెలంగాణలో అతని ఇంటితో పాటు అనుచరులకు సంబంధించినటువంటి కొన్ని ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే మనం చూసాము, మరి కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీని ఆయన భార్య జైల్లో ములాఖత్ అవ్వడం జరిగింది. నిన్న మొదటి ములాఖత్ అయింది, వాళ్ళ రెండోది ఇవాళ కలిసిన తర్వాత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, ఇబ్బందులు పెడుతున్నారు, థ్రెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫాల్స్ కేసు, ఇది ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి ఇలా టార్చర్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు ఈ కేసు మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడే. ఖచ్చితంగా పోలీసులు బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సత్యవర్ధన్ ఇంకా కోర్టులో అందుకనే ప్రవేశపెట్టలేదు. నేరం రుజువైన తర్వాత కూడా ఇవన్నీ చేయాలని చెప్పి కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది.